49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. నమస్కారం. సురేష్ గారు, ఇప్పుడు 114 రాఫెల్ జెట్ ఫైటర్స్ ని ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. అయితే మేజర్ జనరల్ బక్షి ఈ రాఫెల్ డీల్ ఆర్ బస్ట్ అని ఆయన హెచ్చరిక చేస్తున్నారు. ఇప్పుడే మనం చూస్తే చైనాలో ఏమో J-20 ఉన్నాయి, జెట్ ఫైటర్స్ ఉన్నాయి. అదేవిధంగా పాకిస్తాన్లో JF-17 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రాఫెల్ ఏ విధంగా గేమ్ చేంజర్, ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఆలస్యం అవుతే ఉండే ప్రమాదాలు ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే 1990లో 1990 టైంలోనే అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ టీం ఒక అనాలిసిస్ చేసి మనకి ఎన్ని స్క్వాడ్రన్లు కావాలని డిసైడ్ చేశారు. ఒక స్క్వాడ్రన్లో 18 ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. అప్పుడు మన దగ్గర 31 నుంచి 32 స్క్వాడ్రన్లు ఉండే. 32 ఉండేది. మనకు కావాల్సింది 41 అని డిసైడ్ చేశారు అప్పుడు. ఎందుకంటే వీఆర్ ఫైటింగ్ 2 ఫ్రంట్ వార్ అన్నారు అప్పుడు. ఏది, ఒకటి చైనా, ఒకటి పాకిస్తాన్. ఇప్పుడు మనకు మూడోది ఒకటి తయారవుతుంది, బంగ్లాదేశ్. రేపు అది కూడా కావచ్చు, ఇప్పటికైతే లేదు కానీ కావచ్చు రేపు. ఇట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు ఎయిర్ ఫోర్స్ ఏం డిసైడ్ చేశారంటే మనం వీ విల్ గో ఫర్ ఎ కంప్లీట్ మోడర్నైజేషన్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని డిసైడ్ చేశారు వాళ్ళు. దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ ఎవరు దీని మీద ఎక్కువ పట్టించుకోలేదు. మీకు గుర్తుంటుంది MiG-21 అనేది ఎయిర్క్రాఫ్ట్ ఎన్నో క్రాష్లలో ఇన్వాల్వ్ ఉండే. చాలామంది మంచి మంచి పైలట్ కోల్పోయాం మనం. ఇప్పుడు అయింది, అది ఎప్పుడో రిటైర్ చేయాలండే. 1978లోనే ఈజిప్ట్ రిటైర్ చేసేసారు దాన్ని. మనం మొన్నదాకా వాడుకున్నాం దాన్ని. ఎందుకంటే ఇది మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే పాత ఫియట్ కారు, అంబాసిడర్ కారు రీప్లేస్మెంట్ లేకుండా ఏం చేస్తారు మీరు? ఇప్పుడు కొత్త మోడల్స్ ఏం రాలేదనుకోండి, మారుతి లేకుండే, టాటా లేకుండే, ఏం లేకుండా మీరు ఏం చేస్తారు? ఆ పాత కార్నే అక్కడెక్కడ టింకర్ చేసి స్పేర్ పార్ట్స్ పెట్టి ఏదో నడిపించుకుంటారు. అదే జరిగింది మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనం 10 years ఆఫ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 2004 నుంచి 2014లో ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా కొనలేదు మనం. ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా కొనలేదు. రఫాల్తో నెగోసియేషన్ మొదలు పెట్టారు, అంటే డసో ఏవియేషన్, రఫాల్ వారి పేరెంట్ కంపెనీతో. కానీ ఏం జరగలేదు. ఏకే యాంటనీ అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్లో చెప్పారు, మా దగ్గర డబ్బులు లేవు, ఎయిర్క్రాఫ్ట్ కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు, మేము కొనలేము. ఆలోచించండి, ఏ గవర్నమెంట్ అని చెప్తారా? ఇది ప్రాబ్లం అన్నమాట వీళ్ళది. సో అప్పుడున్న గవర్నమెంట్ డిసిషన్ తీసుకోకపోతుంది. మనం MiG-21 ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయి, మీకు గుర్తుంటుంది అభినందన్ ఆల్సో ఫ్రూ MiG-21. దానికి ఉన్న డెఫిషియన్సీస్ చాలా ఉన్నాయి. చాలా పాత ఎయిర్క్రాఫ్ట్ అది. దాని తర్వాత మనం MiG-21 తీసుకున్నాం, సుఖాయ్ తీసుకున్నాం, మిరాజ్ తీసుకున్నాం, జాగ్వార్ తీసుకున్నాం. కానీ ఇదంతా ఒక్కొక్క జనరేషన్ టైంలో వచ్చిందన్నమాట. ఇప్పుడు దాంట్లో మన దగ్గర లేటెస్ట్గా మిగిలిపోయింది MiG-29 ఒకటే. ఇప్పుడు దాని తర్వాత రఫాల్ది 3 స్క్వాడ్రన్లు వచ్చింది, మీకు తెలిసింది. మేము డైరెక్ట్ కొనుక్కున్నాం మనం ఫ్రాన్స్ దగ్గర నుంచి. దీనికన్నా ముందు 6 నెలల ముందు క్యాబినెట్ అప్రూవ్ చేసిన దాని ప్రకారం 3 స్క్వాడ్రన్లు నేవీ కోసం కొంటున్నాం. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ ఎట్లా ఉంటుందంటే ఇట్ విల్ టేక్ ఆఫ్ లైక్ దిస్ రన్వే నుంచి. నేవీలో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంటే మీరు ఇట్లా టేక్ ఆఫ్ చేసుకోవచ్చు. సమ్టైమ్స్ యూ హెవ్ టు ఆల్సో డిసెంట్ వర్టికలీ. మీరు చూసుంటారు పాత కొన్ని ఎయిర్క్రాఫ్ట్ మన దగ్గర ఉండే దాంట్లో యూ కెన్ డిఫరెంట్ ఇట్లానే మీరు ల్యాండ్ చేయొచ్చు. చాలా డిఫికల్ట్, కానీ మూవింగ్ షిప్లో ల్యాండ్ చేయడం చాలా ఛాలెంజ్, అది పెద్ద ఛాలెంజ్, కానీ చేస్తారు. సో నేవల్ వర్షన్ డిఫరెంట్గా ఉంటుంది, మన ల్యాండ్ బేస్ వర్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేవల్ వర్షన్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి డెలివరీ మొదలు పెడతా అంటున్నారు. బహుశా 2030-32 దాకా నేవల్ వర్షన్ మనకి 2 స్క్వాడ్రన్లు కంప్లీట్ అయిపోతుంది. కానీ మన దగ్గర గ్రౌండ్ బేస్ స్క్వాడ్రన్ ప్రాబ్లం ఇప్పుడు కూడా. ఎందుకంటే MiG-29 ఉన్నప్పుడు కూడా దాని తరకన్నా ముందు వచ్చిన జాగ్వార్ కానీ ఇట్లాంటి ఎయిర్క్రాఫ్ట్ని రిటైర్ చేయడానికి టైం వచ్చేసింది. ఏం చేస్తారు దాని గురించి? రిటైర్ చేస్తే మీ ద్వారా స్క్వాడ్రన్ తగ్గిపోతుంది. ఇప్పుడున్న 29, 26 కూడా కావచ్చు. మిరాజ్ కూడా రిటైర్ చేయాలి, టైం అయిపోయింది దాన్ని. కానీ రిటైర్ చేయడానికి మన దగ్గర కొత్త ఎయిర్క్రాఫ్ట్ ఉండాలి. సో ప్లాన్ ఏముండంటే 1990 తర్వాత ప్లాన్ చేసిన దాంట్లో దట్ మనం బిట్వీన్ 2000 and 2020 మన ఎయిర్క్రాఫ్ట్ యాడ్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 స్క్వాడ్రన్లు యాడ్ చేసుకుంటూ ఉంటాం. అంటే పాత 20 ఉండిపోతుంది, కొత్త 15, 35 అయిపోతుంది అనుకున్నాం. రిటైర్ అయిన తర్వాత 20 పెట్టుకుందాం కౌంట్. కానీ ఇది జరగలేదు, ఇక్కడ రిటైర్ అయిపోయింది. అది ప్రాబ్లం.
సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఒక డిసిషన్ తీసుకున్నారు. అప్పుడు మీకు గుర్తుంటుంది, గవర్నమెంట్ డీల్. ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పవన్ గారు, ఈ గవర్నమెంట్ డీల్ కాకపోతే ఒక ఏజెంట్ ఉంటాడు ఇప్పుడు నడుమిట్లా. మీకు గుర్తుంటుంది, సోనియా గాంధీ రిలేటివ్ ఒటావా క్వాట్రాచి వాజ్ ద మెయిన్ ఏజెంట్ ఫర్ ఎనీ డిఫెన్స్ డీల్ ఇన్ ఇండియా. డిఫెన్స్ అని కాదు, కాంట్రవర్సీ అయింది కదా. కాంట్రవర్సీ చాలా మటుకు. ఇండియాలో మీరు ఏం కొంటే బయట నుంచి దాని కమిషన్ ఒటావా క్వాట్రాచికి పోతుంది, సోనియా గాంధీ ఫ్యామిలీ వాళ్ళు. బోఫోర్స్ అదే జరిగింది, మీకు గుర్తుంటుంది. బిలీవ్ చేయరు, బోఫోర్స్ అయిన తర్వాత 30 సంవత్సరాలకి మనం ఒక ఆర్టిలరీ గన్ కొనలేదు. మనం ఆర్టిలరీ గన్ కొనలేదు. కార్గిల్లో మనకు చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అది బోఫోర్స్ పనిచేస్తుంది, కానీ బోఫోర్స్ ఆ పాత వర్షన్ ఉండేది, కొత్త వర్షన్ ఎక్కడ కొనలేదు మనం. ఇప్పుడు భారతదేశంలో తయారు చేస్తున్నారు, కళ్యాణి గ్రూప్ తయారు చేస్తున్నారు ఇండియాలో. వెరీ గుడ్ గన్స్, ఎక్సలెంట్. కానీ ఎయిర్క్రాఫ్ట్కి వద్దాం మనం మళ్ళీ. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర హోమ్ గ్రోన్ ప్రోగ్రామ్ అంటే ఒకటి సోవియట్ యూనియన్ నుంచి, పాత సోవియట్ యూనియన్ తెచ్చుకున్న ఎయిర్క్రాఫ్ట్, అది కాకుండా ఇప్పుడున్న రష్యా దగ్గర నుంచి తెచ్చుకుంటే ఎయిర్క్రాఫ్ట్కి మనం జాయింట్ వెంచర్గా హెచ్ఏఎల్తో ప్రొడ్యూస్ చేస్తున్నాం. కానీ హెచ్ఏఎల్ చాలా లేజీ ఆర్గనైజేషన్, టిపికల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. నేను చూశాను, నేను అక్కడ బెంగళూరులో పనిచేస్తున్న టైంలో, అక్కడ మీడియా హౌస్లో పనిచేస్తున్నప్పుడు హెచ్ఏఎల్కి వెళ్తుండే రెగ్యులర్గా. రోజంతా క్యారమ్ బోర్డ్ ఆడుకుంటారు వాళ్ళు. సాయంత్రం 5 గంటల కాగానే లేస్తారు, లేచి పని మొదలు పెడతారు, ఎందుకంటే ఓవర్ టైం వస్తుంది వాళ్ళకి. ఇది ఇప్పుడు నేను చెప్పలేదు, వన్ ఆఫ్ ద లెఫ్టినెంట్ జనరల్స్ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్, దాట్ ఎయిర్ ఫోర్స్కి త్రూ అవుట్ ద ఇయర్ ఆర్డర్స్ రావాల్సి వస్తుంది హెచ్ఏఎల్ దగ్గర నుంచి. అంటే మీరు 6 ఎయిర్క్రాఫ్ట్లో 5 ఎయిర్క్రాఫ్ట్లు మీరు జనవరిలో మొదలు పెడితే, ఆర్ ఫైనాన్షియల్ ఇయర్ మొదలు పెడితే ఏప్రిల్లో మొదలు పెడితే, మే, జూన్, జూలై ఇట్లా ఒక 5 లేకుంటే 3 ఇచ్చుకుంటూ పోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయరు ఫస్ట్ 6 months 7 months, తర్వాత ప్రొడక్షన్ మొదలు పెడతారు. ఏప్రిల్ మార్చ్కి వచ్చేదాకా, బిఫోర్ జనవరి ఫిబ్రవరి మార్చ్లో మీరు మొత్తం తోసిస్తారు ఎయిర్క్రాఫ్ట్ అంతా బయటకి. అంటే ప్రక్షాళన చేయలేమా హెచ్ఏఎల్ని? హెచ్ఏఎల్ ఏం చేస్తారు మీరు? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏమనంటే రాహుల్ గాంధీ అంటారు, వాళ్ళ ఆర్డర్ మీద తీసుకెళ్ళి అదానికి ఇచ్చారంటారు. కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మీరు బిలీవ్ చేయరు, వాళ్ళు దే ఆర్ కైండ్ ఆఫ్ ఏం చేయాలని వాళ్ళకి అర్థం కాదు. ఎయిర్ ఫోర్స్కి దీనికన్నా ముందు ఒక 30 సంవత్సరాల ముందు హెచ్ఏఎల్ హెడ్ ఒక ఎయిర్ ఫోర్స్ 3 స్టార్ జనరల్ ఉంటుండే, 3 స్టార్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఉంటుండే. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒక రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఆర్ అంటే ఆఫీసర్ అంటే 3 స్టార్, ఆర్ లేకుంటే ఏదైనా బ్యూరోక్రాట్ హ్యాండిల్ చేస్తున్నారు. అది ఎప్పుడు జరగకూడదు. హెచ్ఏఎల్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. మీకు ఒక ప్యారలల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మన దగ్గర ఉన్న డాక్యార్డ్స్, అది మ్యాజగాన్ డాక్ ఉండొచ్చు, గార్డెన్ రీచ్ ఉండొచ్చు కలకత్తా, మన కొచ్చిన్ షిప్ యార్డ్ ఉండొచ్చు, విశాఖపట్నం షిప్ యార్డ్ ఉండొచ్చు, ముంబైలో మ్యాజగాన్ డాక్. ఈ 4-5 షిప్ యార్డ్లు కలిసి ప్రతి 4 నెలల్లో ఒకసారి ఒక షిప్ని ఇప్పుడు బయటికి తీస్తున్నారు ప్రొడక్షన్ నుంచి. వాళ్ళు చేసినప్పుడు వీళ్ళెందుకు చేయట్లేదు? బికాస్ ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటిది మనం ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ తయారు చేస్తాం. అక్కడ హెడ్ చేస్తున్నది ఒక సీనియర్ నేవల్ ఆఫీసర్, అగైన్ రేర్ అడ్మిరల్ లెవెల్లో ఉంటారు. ఎందుకు అది మన ఎయిర్ ఫోర్స్లో ఎందుకు రావట్లేదు? ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసి పెట్టడం కాదు, దాన్ని ఫ్లై చేయాల్సి వస్తుంది. వాళ్ళని టెస్ట్ పైలట్స్ అంటారు, వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఉంటారు. ఇది ఎట్లా అయిపోయిందంటే, కొత్త ఒక కార్ తయారు చేసి, కార్ నడుస్తుందో లేదో తెలియదు, నడిపించుకొని చూడండి అని చెప్తే ఎట్లా ఉంటుంది? అంటే సురేష్ గారు, మనకి తేజస్ ఉంది, ఏఎంసీఏ స్వదేశీ ఏఎంసీ ఇంకా రాలేదు, ఏఎంసీ ప్లాన్స్. అయితే ఇప్పుడు విదేశీ జట్లు ఎందుకు మనకి? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర టైంకి డెలివరీ కావట్లేదు. ఇది ఎయిర్ ఫోర్స్ చీఫే చెప్పారు, మీకు గుర్తుంటుంది. దట్ హెచ్ఏఎల్ హెస్ మిజరబ్లీ ఫెయిల్డ్. 15 సంవత్సరాలు డిలే ఉంది. మన దగ్గర పాత ఒక ఇంజిన్ ప్రాజెక్ట్ ఉంది, ఎందుకంటే అన్నిటికంటే కాంప్లికేటెడ్ టెక్నాలజీ ఒక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో ఇంజిన్. ఎందుకంటే ఇట్ జనరేట్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ హీట్ అన్నమాట అండ్ వైబ్రేషన్. ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు. అది తయారు చేయడానికి 1980 నుంచి మొదలుపెట్టిన ఒక ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ కావేరీ ఇంజిన్ ప్రోగ్రామ్. అది ఇవ్వాలి దాకా దానికి బయటకు మనం 30-40 వేల కోట్లు ఖర్చు పెట్టాము దాని మీద, నో రిజల్ట్. డిఆర్డిఓ ఉండే ఇనిషియల్లీ, దాని హెచ్ఏఎల్ గాట్ ఇన్వాల్వ్డ్, ఎక్కడ ఏం కావట్లేదు. ఎందుకంటే ఆ టెక్నాలజీ ఏ దేశం దగ్గర ఇంజిన్ టెక్నాలజీ ఉందంటే వాళ్ళు ఇంకొకరికి అమ్మరు, దే విల్ నాట్ సెల్ ఇట్. ఈ ఏఎంసీ ఐడియా ఉంది కదా మనకి, దీన్ని ఎందుకు ఆలస్యం చేస్తాం? స్ట్రాటజిక్ మిస్టేక్ ఏం కాదా? డిజైన్ అప్రూవ్ చేసి 5 సంవత్సరాలు అయింది, కానీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? హెచ్ఏఎల్కి ఆర్డర్ ఇచ్చారు, అంతే సంగతి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత యూ షుడ్ బి ఎ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. అది గవర్నమెంట్ సెటప్.
యూనియన్ ఉన్నారు అక్కడ. ఆలోచించండి, ఒక డిఫెన్స్ సెక్టర్ యూనిట్లో యూనియన్ ఉంది. మోదీ గవర్నమెంట్ మీకు గుర్తుంటుంది పవన్ గారు, 84 మన దగ్గర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉండే. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అంటే ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు, మిసైల్స్ కానీ హవిట్సర్స్ కానీ మిగతాన్ని తయారు చేసే ఫ్యాక్టరీలు 84, ఇంక్లూడింగ్ వన్ మెదక్లో ఒకటి ఉండే, ఇందిరాగాంధీ గారు పోటీ చేసినప్పుడు ఒకటి సెటప్ చేశారు అక్కడ. పాత ఐఐటి క్యాంపస్ అక్కడే ఉండే అనమాట. దాన్ని మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు లాస్ట్ 2 సంవత్సరాల ముందు దాన్ని 8 చేశారు. ఎందుకంటే 84 ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. టిపికల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, యూనియన్లు, స్ట్రైకులు ఇదన్నీ నడుస్తుంటాయి అక్కడ. ఆలోచించండి, ఒక డిఫెన్స్ సెక్టర్, మన కంట్రీకి కావాల్సిన ఆయుధాలు తయారు చేసిన వాళ్ళు స్ట్రైక్లు వెళ్తారు, యూనియన్ పెట్టుకుంటారు, లంచ్ టైం డెమాన్స్ట్రేషన్ చేస్తారు, మాకు బోనస్ కావాలంటారు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, లాస్ట్ 3 నెలల్లో ఎందుకు పుష్ చేస్తున్నారు ఎయిర్క్రాఫ్ట్ అనేది. ఒక రిటైర్డ్ సీనియర్ ఎయిర్ మార్షల్ మనకు ఇంటర్వ్యూలో చెప్పారు, బోనస్ కోసం చేస్తారంట హెచ్ఏఎల్ ఎంప్లాయీస్. అంటే మేము చూడండి, మేము అంతా ప్రొడ్యూస్ చేస్తాం, మాకు బోనస్ కావాలి, బోనస్ ఇవ్వకపోతే మళ్ళీ స్ట్రైక్. సో దీన్ని మనం వీ కెనాట్ అక్సెప్ట్ దిస్ ఎనీమోర్. ఇది చైనా దగ్గరేమో J-20 ఉంది, JF-17 ఏమో పాకిస్తాన్ దగ్గర ఉంది, J-35 తయారు చేస్తున్నారు చైనా. ఇప్పుడు ఇది రాఫెల్ వచ్చింది. వీటిని కంపారిజన్ చేస్తే ఏది మనం నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా రాఫెల్ అనేది? రఫేల్ ఇస్ అ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. మీ దగ్గర నేను ఒక లంబాగ్ని వచ్చిన తర్వాత బండి నడుపుతానని చెప్పినప్పుడు, లేదురా ఒక మన దగ్గర ఒక పాత టాటా వాళ్ళ వర్షన్ ఉంది మన దగ్గర, కొత్తది, అది కూడా మహీంద్రా వాళ్ళ ఒక వర్షన్ ఉంది, నువ్వు అది నడిపించుకో, నేను నడిపించుకోను. లంబాగ్ని వచ్చేదాకా నేను బండి నడిపాను అంటే ఏమైతుంది? ఐఎమ్ జస్ట్ గివింగ్ అండ్ లేమ్యాన్ లాంగ్వేజ్. ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ మన దగ్గర లేదు, తయారు చేయడానికి కెపాసిటీ కూడా లేదు, ఏఎంసీ రావాలా చాలా టైం పడుతుంది. ఇంకా ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి. సో నౌ నేను చెప్పిన స్క్వాడ్రన్కి వద్దాం మళ్ళీ మనం. ఈ 114 ఎయిర్క్రాఫ్ట్ వస్తే యూ కెన్ డివైడ్ బై 18 అండ్ సీ హౌ మెనీ ఇట్ విల్ కమ్. ఇట్ ఈస్ అబౌట్ అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 7 స్క్వాడ్రన్స్. సో మనం ఇప్పుడున్న 29ని యాడ్ చేసి 7 చేస్తే 36 దాకా వస్తుంది. దాని నుంచి 2 రిటైర్ చేయాల్సి వస్తుంది, జాగ్వార్ అండ్ మిరాజ్. అది రిటైర్ అయిపోతే మళ్ళీ వీఆర్ బ్యాక్ టు సమ్వేర్ ఇన్ 32, 33, 34 ఆ రేంజ్కి వచ్చేస్తాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ మనం లోకల్గా తయారు చేయాలండే. ఏది తేజస్ కానీ, తేజస్ పాత హెచ్ఏఎల్ దగ్గర పెద్ద ఆర్డర్ పడింది తేజస్ది, ఏం లేదు అక్కడ, బయటికి రావట్లేదు. బికాజ్ ఒక పబ్లిక్ సెక్టర్ వర్క్ కల్చర్ ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పటిదాకా మనకి 36 రాఫెల్స్ ఉన్నాయి, 2016లో వచ్చింది అది. సో వాట్ హ్యాపెన్ నౌ ఇస్, ఇప్పుడు ఏం చేయాల్సిందంటే ఈ 114 తీసుకున్న తర్వాత మనం దాంట్లో ఫస్ట్ బ్యాచ్ ఫ్లైవే కండిషన్ తీసుకొస్తారు, డైరెక్ట్ 2028లో వచ్చేస్తుంది అది. మిగతా అది భారతదేశంలో తయారు చేయబోతున్నారు, దానికి ఒక పార్ట్నర్ని సెలెక్ట్ చేయబోతున్నారు. మోస్ట్లీ టాటాస్ ఉండొచ్చు, ఎందుకంటే టాటా ఆల్రెడీ హైదరాబాద్లో ఈ రఫాల్ది ఫ్యూస్లాజ్ ఇప్పుడు తయారు చేయడం మొదలుపెట్టారు. ఫ్యూస్లాజ్ అంటే ఎయిర్క్రాఫ్ట్ అవుటర్ ఫ్రేమ్, దానికి ఇంజిన్ కావాలి కదా. ఇంజిన్ ఎవరు ఇస్తారు మీకు? సాఫ్రాన్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది ఇక్కడ, ఫ్రెంచ్ కంపెనీ, వాళ్ళే రఫాల్కి ఇంజిన్ సప్లై చేస్తారు. దే ఆర్ హియర్ ఆల్సో. సో ఇద్దరు ఇక్కడ అయిపోయారు అప్పుడు. సో రేపు మీరు ప్రాజెక్ట్ తయారు చేస్తున్నప్పుడు మీ దగ్గర ఎయిర్ ఫ్రేమ్ తయారు చేసిన కంపెనీ ఉన్నారు టాటా, దాని పక్కన సాఫ్రాన్ ఉన్నారు. ఇంకా మీకేం కావాల్సింది? ఏవియానిక్స్ కావాల్సి వస్తుంది, రాడార్ కావాల్సి వస్తుంది. ఇదన్నీ మిగతా కంపెనీలు సప్లై చేస్తారు. టాటా కూడా దాంట్లో రావచ్చు, ఆర్ కళ్యాణి ఫౌజ్ రావచ్చు, అదానీ ఏరోస్పేస్ ఉంది, చాలామంది ఉన్నారు అట్లా. దే కెన్ సప్లై దిస్ పార్ట్. అండ్ ఫ్రాన్స్ నుంచి కూడా కొన్ని పార్ట్స్ మనం తెప్పించుకోవాల్సి వస్తుంది. మొత్తం 100% మనం ఆత్మనిర్భర్ కాలేము దాంట్లో. ఓకే, ఎందుకంటే ఇంజిన్ ఒకటి 320 ఇంజిన్ తయారు చేయబోతున్నారు సాఫ్రాన్ ఈ ఫెసిలిటీ నుంచి, హైదరాబాద్ ఫెసిలిటీ నుంచి. మోదీ గారు ఇనాగ్రేట్ చేస్తారు, మీకు గుర్తుండి ఒక నెల ముందు. అంటే ప్రతిరోజు ఒకటి, మీ హాలిడే తీసేస్తే 52 రోజులు సండేలు తీసేస్తే యూఆర్ టాకింగ్ అవుట్ 1 ఎయిర్క్రాఫ్ట్ పర్ డే, 1 ఇంజిన్ పర్ డే, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. కెపాసిటీ పెంచుకోవచ్చు, కానీ ఇంజిన్ ముందు ఎయిర్క్రాఫ్ట్ రెడీ కావాలి కదా. ఎందుకంటే సాఫ్రాన్ ఈ ఇంజిన్ బయట కూడా అమ్ముకుంటారు, మిగతా దేశాలకు కూడా. దిస్ విల్ బి అన్ ఎక్స్పోర్ట్ బేస్ వాళ్ళకి. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అర్జెంటుగా మనకి 114 కావాలి. దాంట్లో ముందు 18 మనం తెచ్చుకుంటాం, మిగతాది భారతదేశంలో జాయింట్ వెంచర్లో తయారు చేస్తాం. దాంట్లో హెచ్ఏఎల్ విల్ నాట్ బి ఇన్వాల్వ్డ్. హెచ్ఏఎల్ ఎంకా ప్రాజెక్ట్ నుంచి బయట తీసేశారు హెచ్ఏఎల్ని. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు, ఎప్పుడైనా అడిగినప్పుడు వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు కానీ చేయరు. ఎన్ని రోజులు మనకి డిలే, ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఇప్పుడు 3rd జనరేషన్ నుంచి 4th నుంచి 5thకి వెళ్ళిపోయారు. చైనా దగ్గర తెచ్చుకుంటున్నారు. మనం ఇంకా 3.5లోనే ఉన్నాం. ఇప్పుడు తెచ్చుకుంటే 4.5 అయిపోతుంది రఫాల్లో. ఓకే, మీరు ఆలోచించండి, బాలాకోట్ స్ట్రైక్ జరిగినప్పుడు పవన్ గారు మనం పాకిస్తాన్లో ఎంటర్ కావాల్సి వచ్చింది. అప్పుడే కదా ఒక సెట్ మనం ఇస్లామాబాద్ వైపు పంపించాం. పవన్ దిస్ వింగ్ కమాండర్ అభినందన్ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. ఒకటేమో బాలాకోట్ వైపు వెళ్ళింది, విచ్ ఇస్ టోవర్డ్ ద నార్త్ ఆఫ్ పాకిస్తాన్.
అప్పుడు ఏం జరిగిందంటే మన ఎయిర్క్రాఫ్ట్ అక్కడ వెళ్ళి బాంబ్ చేసి రిటర్న్ రావాల్సి వస్తుంది, విచ్ ఇస్ అ బిగ్ రిస్క్. ఆలోచించారు, దాంట్లో ఒకటో రెండు ఎయిర్క్రాఫ్ట్ కొట్టి పడేస్తే వాళ్ళు పైలట్ చనిపోతే మోదీ గారి మీద ఎంత ప్రెషర్ ఉంటుండే. లక్కీలీ ఆ రోజు ఏం జరగలేదు. కానీ ఆ రోజు మన దగ్గర రఫాల్ ఉంటే మనం పాకిస్తాన్ టెరిటరీలో ఎంటర్ చేయక్కర్లేదు. దాని ఎగ్జాంపుల్ మీకు ఆపరేషన్ సింధూర్లో వచ్చింది. రఫాల్ ఇస్ షూట్ అండ్ స్కూట్ ఎయిర్క్రాఫ్ట్. ఏం చేస్తారంటే వాళ్ళు బార్డర్ దగ్గర వెళ్ళి అక్కడి నుంచి మిసైల్ కోఆర్డినేట్స్ ఉంటుంది, మిసైల్ ఎప్పుడు లాటిట్యూడ్ లాంజిట్యూడ్ పిక్చర్తో సహా కోఆర్డినేట్స్ ఉంటుంది, ఫైర్ చేసేసి బేస్కి వెళ్ళిపోతారు రిటర్న్. ఆ మిసైల్ అప్నే ఆప్ వెళ్ళిపోతుంది అక్కడ డైరెక్ట్. ఓకే, మిసైల్ ఇట్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అన్నమాట. ఇది మెయిన్ టెక్నాలజీ. కానీ అప్పుడు మన దగ్గర ఈ టెక్నాలజీ లేకుండే, ఈ ఎయిర్క్రాఫ్ట్ కూడా లేకుండే. ఈవెన్ బ్రహ్మోస్ కూడా మనం దానికి ఫిట్ చేసాం కూడా. రఫాల్కి ఒకటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే మన ఫస్ట్ తెచ్చుకున్న ఈ 36 ఎయిర్క్రాఫ్ట్లో దీనిది ఒక కీ ఉంటుంది. ఇది మన కార్ కీ కాదు, కీ ఉంటుంది, సాఫ్ట్వేర్ కీ. ఆ సాఫ్ట్వేర్ కీతోనే మీరు ఎయిర్క్రాఫ్ట్లో ఏదైనా మాడిఫై చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మన ల్యాప్టాప్ వద్ద అప్పుడప్పుడు ల్యాప్టాప్లో అప్గ్రేడ్ వస్తుంది, విండోస్ అప్గ్రేడ్ వర్షన్ వస్తుంది, వస్తుంది. ఈవెన్ మీ ఫోన్లో కూడా అప్పుడప్పుడు ఆక్సిజన్ వర్షన్ విత్ ఫర్ ఆండ్రాయిడ్ ఫోన్స్, లేకుంటే యాపిల్ వాళ్ళ వర్షన్ వచ్చినప్పుడు ఒక అప్గ్రేడ్ అడుగుతుంది. అది దీంట్లో కూడా అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది రెగ్యులర్గా, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ రఫాల్లో కూడా. ఈ అప్గ్రేడ్తో సహా దాంట్లో పెట్టే వెపన్ సిస్టమ్, ఎయిర్క్రాఫ్ట్ వింగ్ కింద వెపన్స్ పెడతారు. ఈ వెపన్ సిస్టమ్ మాడిఫై చేయాలంటే మీ దగ్గర కీ కావాలి. అప్పుడే మీరు దీని వెపన్ సిస్టమ్ని మాడిఫై చేయొచ్చు. ఇప్పుడు చిన్న ఒక స్ట్రైకర్ మిసైల్ తీసి ఒక బ్రహ్మోస్ పెట్టాలంటే యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు డూ ఇట్. అది కొంచెం మాడిఫై చేయాల్సి వస్తుంది వింగ్ కింద, డెలివరీ ఇది పాడ్స్ అంటారు, దాన్ని చేయలేము. సో సెకండ్ సెట్లో మనం ఇప్పుడు తెచ్చుకున్న, ఇప్పుడు తీసుకురాకపోతున్న 114 తీసుకొస్తున్నాం చూడండి, దాంట్లో వీఆర్ గెటింగ్ ద కీ. ఎందుకంటే మన దగ్గర తయారు చేస్తారు అది. సో దిస్ ఎ గుడ్ మూవ్. దీంతో సరిపోతుందంటే సరిపోదు. మీరు అడిగింది కరెక్టే, కానీ ఒకటేంటంటే ఒకటే టైప్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. మీ దగ్గర జాగ్వార్ ఉంది, మీ దగ్గర MiG-29 ఉంది, మీ దగ్గర మిగతా ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి. అది అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతే పనిచేయవు. ఇఫ్ యూ హ్యావ్ వన్ సింగిల్ ఎయిర్క్రాఫ్ట్, ఇప్పుడు హైదరాబాద్లో వీళ్ళు ఒక MRO ఫెసిలిటీ మొదలుపెట్టారు, మెయింటైన్ అండ్ రిపేర్ ఓకే అండ్ ఆపరేట్. ఆ ఫెసిలిటీ ఒకటి ఇక్కడ పెట్టారు. ఎవరు? డస్సా ఏవియేషన్ పేరెంట్ కంపెనీ వీళ్ళది. దాని నుంచి మనం ఎయిర్క్రాఫ్ట్ని రిపేర్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఎయిర్క్రాఫ్ట్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. 1-2 సంవత్సరాల తర్వాత దాన్ని సర్వీస్ చేయాల్సి వస్తుంది. కార్ లాగానే మనం రెగ్యులర్ సర్వీసింగ్ ఉండాలి దానికి ఫెసిలిటీ కూడా క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు ముందు మీకు గుర్తుంటుంది, ఈ ప్రాసెస్ అంతా మొదలైనప్పుడు హిందూ ఒక క్యాంపెయిన్ నడిపించారు దీని వ్యతిరేకంగా. ఆబ్వియస్లీ, ఎందుకంటే చైనా పేపర్ అది, చైనాకి ఇది వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి నయన్ రామ్ ఏం చేశాడు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి దొంగతనంగా బయటకు తెచ్చుకున్న కొన్ని డాక్యుమెంట్స్ దాన్ని క్రాప్ చేసి పబ్లిష్ చేశాడు. మొత్తం పెట్టలేదు, కింద అప్రూవ్డ్ అని ఉంది, అది పెట్టలేకుండా పైన ఒకటే పెట్టి కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు పట్టుకున్నారు ఆయన్ని, వాయించేశారు మొత్తం. రాహుల్ గాంధీని. మీకు ఏం తెలుసు? సురేష్ గారిని ఏదో అడుగుతున్నాను. ఇప్పుడు 3,60,000 కోట్ల రాఫెల్ డీల్, 114 రాఫెల్ జెట్ ఫైటర్స్ కొంటున్నారు. గతంలో కూడా రాఫెల్కి సంబంధించి రాహుల్ గాంధీ, ఇందాక మీరు చెప్పినట్టు హిందూ ఎన్ రామ్ కావచ్చు, లేకపోతే ప్రధానంగా రాహుల్ గాంధీ కూడా దీని మీద వివాదాస్పదమై చాలా చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే బిగ్గెస్ట్ ఎవర్ డిఫెన్స్ స్కామ్ అనేది కూడా ఇది. ఈ వివాదాలు రాఫెల్ మీద గతంలో వచ్చిన వివాదాలు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, బిగ్గెస్ట్ ఎవర్ డిఫెన్స్ స్కామ్ అనడం కావచ్చు, లేకపోతే 3,60,000 కోట్ల ఖర్చు దీనికి కావచ్చు, అంత భారం మనం మన దగ్గర. దీంతో పాటు అమెరికా, రష్యా తోటి ఈ డీల్ వల్ల సంబంధాల రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి, దీని గురించి చెప్తారు. అమెరికా మనకు ఆఫర్ చేస్తుంది F-35 ఒక ఎయిర్క్రాఫ్ట్ $100 million. ఇప్పుడు దాన్ని పెంచి 120 చేశారంట. కెనడా వద్దన్నారు, కెనడా కూడా సంతకం పెట్టారు 100 ఎయిర్క్రాఫ్ట్లు ఎందుకు. ఇప్పుడు కెనడా అంటున్నారు మాకు అక్కర్లేదు, మేము దీని రేట్ చాలా ఎక్కువ అంటున్నాం. అది చూస్తే రఫాల్ మనకి చాలా చీప్గా వస్తుంది కంపారిటివ్లీ టు అన్ F-35 5th generation ఎయిర్క్రాఫ్ట్, స్టెల్త్ బాంబర్. డిఫరెన్స్ ఉంది టెక్నాలజీలో. కానీ ఇప్పుడు మనకి నేను చెప్పాను చూడండి ఎగ్జాంపుల్, లంబాగ్ని కావాలి, కానీ లంబాగ్ని రావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది, దాని కాస్ట్ అంత ఉంటుంది. దాని నడిమిట్లో మనం ఒక థార్ లేకుంటే ఒక SUV నడిపించుకుంటే మనం బండి నడిపించుకోవచ్చు. రాహుల్ గాంధీ చెప్పే అలిగేషన్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అన్ని డాక్యుమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు, దిస్ ఇస్ అ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారు, మోదీ గవర్నమెంట్ మ్యాక్రాన్ చెప్పారు, మేము వీ విల్ నాట్ డీల్ విత్ డస్సా ఏవియేషన్, మీరు డీల్ చేసుకోండి, వీ విల్ పే ద మనీ డిపెండింగ్ ఆన్ మీరు చెప్పిన అమౌంట్ మేము వాళ్ళకి పే చేస్తాం అంతే. మిడిల్ మ్యాన్ అవుట్ అయిపోతారు.
ఇదే రాహుల్ గాంధీ గారి నాన్నగారు బోఫోర్స్లో ఎంత డబ్బులు సంపాదించారో మనకు తెలుసు. పాప ఆయన సంపాదించలేదు, వాళ్ళ ఫ్యామిలీలో మనకు తెలుసు ఎవరు తీసుకెళ్లారు డబ్బులు అనేది. ఒలాఫ్ పామే అని చెప్పి అప్పుడున్న స్వీడిష్ ప్రైమ్ మినిస్టర్ని చంపేశారు రోడ్డు మీద, గుర్తుంటుంది మీకు, కాల్చి చంపేశారు. ఈ డీల్ నడుస్తున్న ఆయనకే తెలుసు సీక్రెట్స్ అంతా. సో ఆయన్ని సీక్రెట్స్ బయట రాకుండా ఫినిష్ చేసేసారు రాత్రికి రాత్రి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆయన. అట్లాంటి పరిస్థితి వచ్చి బోఫోర్స్ అందరికీ తెలుసు బోఫోర్స్లో. దాని తర్వాత చాలా కుంభకోణాలు జరిగినాయి డిఫెన్స్లో. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు ఎక్స్ప్లెయిన్ అంటే చేస్తాను. ప్రైస్ ఎస్కలేషన్ ఇష్యూ కూడా చేస్తున్నారు కదా. యూపీఏలో ఉన్న రేట్లు, ఎన్డీఏలో ఉన్న రేట్లు ఉన్నాయి. సీక్రసీ ఎందుకు ఇవన్నీ కూడా యూపీఏ టైంలో ఎన్వలప్ ఓపెన్ చేయలేదు, ఏకే ఆంటనీ అగ్రీ చేశారు. వీ నెవర్ ఓపెన్ ద ఎన్వలప్, నెగోసియేషన్సే మొదలు కాలేదు, అప్పుడు రేట్ ఎట్లా వస్తుందండి? సీక్రసీ గురించి కూడా అదే అండి, వెన్ యూర్ సేయింగ్ ఆ టైంలో $150 మిలియన్ అన్నారు అంటున్నారు మీరు. మీరు ఎక్కడ చూసారా ఎన్వలప్ ఓపెన్ చేశారు? ఏకే ఆంటనీ సెడ్ వీ నెవర్ ఓపెన్ ద ఎన్వలప్, మేము బిడ్డే ఓపెన్ చేయలేదు ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేకుండే. నెగోషియేట్ చేయాలంటే మీరు స్టార్ట్ చేయాలి కదా. ఒకరు వచ్చి చెప్తారు దీనికి 200 మిలియన్ అంటారు, అప్పుడు మనం కూరగాయలు కొంటున్నట్లు బార్గెన్ చేస్తాం. లేదు నేను 50 మిలియన్ ఇస్తా అంటారు, వాడు షాక్ అయిపోతాడు, ఏంట్రా 50 మిలియన్, అడిగింది 250. లాస్ట్లో ఒక 100 మిలియన్ 150 మిలియన్ దగ్గర వచ్చి అగ్రీ చేసుకుంటాం. ఒక ఎయిర్క్రాఫ్ట్ కొంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్ది ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. రఫేల్ ఫస్ట్ మనం కొన్నప్పుడు వాళ్ళు అడిగారు మన రిక్వైర్మెంట్స్ ఏంటి మీది. సాఫ్రాన్ వాళ్ళు కూడా ఉన్నారు ఇంజిన్ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్లోనే. సో మనం ఏం చెప్పామంటే మనకు ఒక సైడ్ రాజస్థాన్ డెజర్ట్ ఉంది, 50 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది, అక్కడ ఇంజిన్ నడవాలి. అక్కడ ఉన్న జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ పఠాన్కోట్ అటువైపు ఉన్న దాంట్లో ఇది వర్క్ కావాలని చెప్పి. అచ్చా అది వర్క్ కావాలన్నా, సరే మేము తయారు చేసిస్తాం అట్లాంటిది, అంత హీట్ బేర్ చేసే ఇంజిన్. ఇంకేమైనా ఉందన్నా, ఇంకా ఉందిలే అన్నాడు. ఏంటి, లద్దాఖ్లో ఒక స్క్వాడ్రన్ రాబోతుంది, అక్కడ కూడా పెట్టాలి ఒక అక్కడ -40 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ +50 డిగ్రీస్, అక్కడ -40 డిగ్రీస్. ఈ ఇంజిన్ అక్కడ పనిచేయదు. సో సపరేట్గా దానికి మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ ఇంజిన్స్ తయారు చేయాల్సి వస్తుంది. అయిపోయిందని అడిగారు, కాలేదన్న. ఇంకేంటి, అరుణాచల్ ప్రదేశ్ అక్కడ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, బాగ్డోగ్రా కానీ హసిమారా అటుపై. అక్కడ ప్రాబ్లం ఏంటి, అక్కడ వర్షం కుండపోతే వర్షం పడుతూనే ఉంటుంది, ఇంజిన్ లోపల నీళ్ళు పోకూడదు, మొత్తం ఇంజిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో దానికి సపరేట్ ఇంజిన్ ఒకటి తయారు చేయాల్సి. అంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ మీరు మూవ్ చేయలేరు ఇప్పుడు. వాళ్ళు ఎట్లా ఇంజిన్ తయారు చేశారంటే 3 ప్లేసెస్కి మూవ్ చేసుకోవచ్చు. మీరు లదాఖ్లో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ని హసిమారా తీసుకెళ్ళచ్చు, బాగ్డోగ్రా తీసుకెళ్ళచ్చు నార్త్ ఈస్ట్లో, ఈ జైసల్మేర్లో ఉన్నది లదాఖ్కి తీసుకురావచ్చు, అండ్ యూ కెన్ టేక్ ఇట్ అదర్ వే అరౌండ్ ఆల్సో. ఇది చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ. సో మీరు వీళ్ళు చెప్పే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ దీని కాంట్రవర్సీ వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు అదే అడిగారు, మీరు ఈ 160 మిలియన్ అంటున్నారు చూడండి ఏంటి అని అడిగారు. అది ఎయిర్క్రాఫ్ట్ చేసిస్. మీరు కోడింగ్లో కార్ రేటు పెట్టుంటారు, 5 లక్షల రూపాయలే, స్టార్ పెడతారు దాని పక్కన, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అక్కడ వెళ్తే అంటాడు, సార్ దీంట్లో ఇంజిన్లో కింద టైర్ లేదు సార్ అంటాడు. అరే టైర్ లేని కార్ ఎట్లా అమ్ముతారంటే, మీరు చెప్పాలి కదా సార్ ఎట్లాంటి టైర్ కావాలంటే మేము అట్లాంటి టైర్ ఇస్తామంటారు. మాకు 2,000 రూపాయల టైర్ ఉంటుంది, 5,000 రూపాయల టైర్ ఉంటుంది, 10,000 రూపాయల టైర్ ఉంటుంది, దానికి ఉన్న అలాయ్ ఫిట్టింగ్స్ ఉంటుంది, మీకు ఏం కావాలి చెప్పండి, మీరు మంచి సెలెక్ట్ చేస్తారు. అప్పుడు 6 లక్షలు అయిపోతుంది. దాని అంటాడు ఇంకేం కావాలంటే, సార్ దీనికి పవర్ విండోస్ లేదు సార్ అంటే. పవర్ విండోస్ లేకుండా ఏమన్నా కార్ తయారు చేస్తాడా? ఉంది సార్. మీరు కొంతమంది కొంటారు, మీరు కావాలన్నా పవర్ విండోస్ పెట్టిస్తాం, ఎంత, దానికి మళ్ళీ 1 లక్ష రూపాయలు. దాని తర్వాత అంటాడు దీనికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లేదు సార్ అంటే, ఆడియో అంతా లేదు సార్, దానికంతా ఇంకో 1 లక్ష రూపాయలు అంటాడు. లాస్ట్ అంతా యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు లాస్ట్ 10 లక్షల రూపాయలు అవుతాయి. చివరికి ఇంజిన్ కూడా లేదు సార్, అది కూడా ఉంటుంది, ఇంజిన్ కెపాసిటీ తరిపోదండి. ఎనివే ఇంజిన్. సో ఇది రఫేల్ కొంటున్నప్పుడు కూడా ఇది ఏది ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు కస్టమైజ్ చేస్తారు మీకోసం. ఈజిప్ట్లో కొన్న రఫేల్ కాదు మన దగ్గర, ఖతార్ కొన్న రఫేల్ కాదు మన కూడా ఉంటుంది. వాళ్ళు సపరేట్, మనం సపరేట్. సో మనకు కావాల్సింది దాని తర్వాత మనం ఏమంటాం, దాని కింద మాకు 16 మిసైల్స్ ఉండాలి, 8 ఇక్కడ 8 అక్కడ. అరే మా దగ్గర అంత కెపాసిటీ లేదే, 6 ఉంది కదా, 6 12 పెట్టచ్చు. అది వీ డోంట్ నో, యూ హ్యావ్ టు మాడిఫై, మళ్ళీ దానికి ఖర్చు. అలాగే ఏవియానిక్స్ ఏం కావాలి, మా దగ్గర ఫ్లై బై వైర్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటాం. రాడార్ సపరేట్ కావాలంటాం, 360 డిగ్రీ వ్యూ కావాలంటాం. ఇదన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఫైనలీ ఒక ఫిగర్కి వస్తాం, 600 మిలియన్ ఎంత వస్తుంది. అది ఇదే జరిగింది. సో వీళ్ళు ఎప్పుడు చెప్తూనే చూడండి, ఏకే ఆంటనీ దగ్గర కూడా అడిగారు ఈ ఎయిర్క్రాఫ్ట్ కాస్ట్ ఎంత అంటే, నాకెట్లా తెలుసు, ఎన్వలపే ఓపెన్ చేయకపోతే నాకు కాస్ట్ అంటే, మీ వాళ్ళు చెప్తున్నారు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు 160 మిలియన్, ఆయన దగ్గర వెళ్ళి అడగండి అన్నారు. సో ఎవరికి తెలియదు దీనికి యాక్చువల్ కాస్ట్. నెగోషియేషన్ చేస్తున్నా ఇట్లా నడుస్తుంది అనమాట. ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి కస్టమైజేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భారతదేశంలో, అప్పుడు కూడా పవన్ గారు ఈ ఎయిర్క్రాఫ్ట్ తీసుకున్నప్పుడు కూడా ఈ 36 తీసుకున్నాం, వీ హ్యాడ్ అస్ ఆఫ్సెట్ అరేంజ్మెంట్. అంటే మనం ఏం చెప్పామంటే 70% దీని కాంపోనెంట్స్, దీని సర్వీస్, దీని ఇంక్లూడింగ్ పుష్ బ్యాక్ చేసే వెహికల్, ఇదంతా భారతదేశం నుంచి కొనాలని చెప్పారు. అండ్ డెసో అగ్రీడ్.
ఇప్పుడు మనం ఇక్కడ తయారు చేయబోతున్న ఎయిర్క్రాఫ్ట్లో కూడా చాలా మటుకు 70-80% విల్ బి లోకలైజ్డ్, ఇంక్లూడింగ్ ఇంజిన్. ఎందుకంటే ఇంజిన్ ఇప్పుడు సాఫ్రాన్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఐటమ్ మనం ఫ్రాన్స్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. అది తర్వాత మనం ఆత్మనిర్భర్ కావచ్చు, ఇక్కడ కూడా దాని జాయింట్ వెంచర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అర్జెంటుగా ఒక 4 స్క్వాడ్రన్లు కావాలి. దాంట్లో ఒక్క స్క్వాడ్రనే ఇప్పుడు వస్తుంది రెగ్యులర్గా 1 ఫ్లై బై. మిగతా 114 తయారు చేయాలంటే మీకు మినిమం ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. మేజర్ జనరల్ బక్షి గారు ఆయన చెబుతుంది నవర్ నెవర్ అంటారు. కరెక్ట్, ఇట్ ఇస్ నవర్ నెవర్. ఎందుకంటే వీ లాస్ట్ ద ఎడ్జ్ టు పాకిస్తాన్. పాకిస్తాన్ దగ్గర 29 స్క్వాడ్రన్లు ఉన్నాయి, మన దగ్గర ఎంత ఉండని ఇప్పుడు 32 ఉన్నాయి. ఈ జాగ్వార్ అండ్ డీస్ 1 రిటైర్ చేస్తే పాకిస్తాన్ మనకన్నా ఎక్కువ ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది వాళ్ళకి. ఆలోచించండి, పాకిస్తాన్కి మనకన్నా ఎక్కువ స్క్వాడ్రన్ ఉంటాయి అండ్ వాళ్ళకి ఒకటే 17 బ్లాక్ 3 అంటది. వి హావ్ ఓన్లీ వన్, దే హావ్ ఓన్లీ వన్ ఎనిమీ ఇండియా. మనకి ఇద్దరు ఉన్నారు, ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్. అది కూడా ఎంత పెద్ద బార్డర్ మనకి చైనాతోని. ఇక్కడ మన పాకిస్తాన్తో కంపీట్ చేస్తాం. చైనా దగ్గర 1000 ఎయిర్క్రాఫ్ట్ రాబోతుంది పవన్ గారు. నెక్స్ట్ 3 yearsలో దే గోయింగ్ టు ప్రొడ్యూస్ 1000 ఎయిర్క్రాఫ్ట్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ మోస్ట్లీ 5th generation. ఎందుకంటే వాళ్ళు అంత దూసుకుపోయారు వాళ్ళు మొత్తం. దే గాట్ ఇన్ టు యాక్షన్. మన వాళ్ళు నిద్రపోతున్నారు. ట్రేడ్ మన డీల్ ఫ్రేమ్వర్క్ కూడా జరిగింది కదా డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి, అది ఎట్లా ఉంటుంది దాని డిఫెన్స్ టెక్నాలజీ ఇస్ ఫర్ మిసైల్స్, మిగతా దానికోసం. ఎయిర్క్రాఫ్ట్ ఒక డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. ఎయిర్క్రాఫ్ట్ మీద పక్కన పెట్టచ్చు. దాంట్లో కావాలంటే మన పొసీడియన్ తీసుకుంటున్నాం, మన సైన్ చేస్తాం. ఇది యాంటీ సబ్మెరీన్ డిటెక్ట్ చేయడానికి ఉన్న ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ దగ్గర నుంచి కొంటున్నాం మనం, యూఎస్ నుంచి. అది ఫ్రాన్స్ దగ్గర లేదు, ఉందనుకోండి కానీ అంత అడ్వాన్స్ లేదు వాళ్ళ దగ్గర. అది కాకుండా రీఫ్యూలింగ్ ట్యాంకర్స్ కావాలి మనకి. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తున్నప్పుడు గ్రౌండ్కి దిగడానికి ఛాన్సెస్ తక్కువ పెట్టుకోవడానికి మనం ఎయిర్లోనే రీఫ్యూల్ చేస్తాం ఎయిర్క్రాఫ్ట్. మనం చూసుంటాం, మన ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద బాంబ్ చేసినప్పుడు దే వర్ కంటిన్యూస్లీ రీఫ్యూలింగ్ ఆల్ ద ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ద ఎయిర్ అన్నమాట. దానికి కావాల్సింది ఐదర్ ఫ్రమ్ బోయింగ్ ఆర్ ఫ్రమ్ ఎయిర్ బస్. ఈ 2 కంపెనీలు ఉన్నారు. ఎయిర్ బస్ ఇస్ యూరోపియన్ కన్సార్టియం, బోయింగ్ ఏమో యుఎస్ కంపెనీ. వీళ్ళిద్దరి దగ్గర మాట్లాడుతున్నాం. సో ఈ డిఫెన్స్ డీల్స్లో యూతో సైన్ చేసిన సంతకంలో ఇక్కడ కూడా మనం ఈ ఎయిర్క్రాఫ్ట్ డీల్స్ అంతా ఉంటుంది. మన దగ్గర కెపాసిటీ లేదు ఇప్పుడు కూడా. ఈ లాస్ట్ ఎవ్రీథింగ్. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాఫెల్ లేకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిస్క్లో పడుతుందంట. చాలా పెద్ద రిస్క్. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు చెప్పండి. Su-57 ఆఫర్ చేశారు రష్యా, కానీ రష్యా దగ్గర ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు యుద్ధంలో వాళ్ళ కంప్లీట్ వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ దెబ్బతిన్నది వాళ్ళకి. ఈ యుక్రెయిన్ యుద్ధంలో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ ఉన్న పార్ట్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర. ఎందుకంటే మొత్తం బ్యాన్ పెట్టేశారు కదా, లోకం నుంచి ఎక్కడ తెప్పించుకోలేరు వాళ్ళు, ఒక నట్ బోల్ట్ కూడా తెప్పించుకోలేరు వాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఉన్నారు రష్యా ఇప్పుడు. ఆఫర్ చేస్తున్నారు, తర్వాత చూసుకుందాం. ఒకసారి యుక్రెయిన్ వార్ ఎండ్ అయింది అనుకోండి, దాని తర్వాత రష్యాతో కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు మనం అది కొనడానికి వెళ్ళామనుకోండి, యూఎస్ గొడవ చేస్తారు. అరే రష్యాతో మళ్ళీ మీరు డబ్బులు ఇచ్చి రష్యా యుక్రెయిన్ బాంబ్ చేసుకుంటారు ఆ డబ్బులతో అంటాడు. ఇప్పుడు మనకు కావాల్సింది అర్జెంటుగా ఫ్రాన్స్ ఇస్ ఏబుల్ టు సప్లై. అది చాలా క్రూషియల్. దాంట్లో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో హెచ్ఏఎల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు, ఎందుకంటే ఆమ్కా ఎయిర్క్రాఫ్ట్లో కూడా ఆమ్కా ప్రాజెక్టులు కూడా హెచ్ఏఎల్ చాలా వెనకకి వెళ్ళిపోయారు. తేజస్కి ఇచ్చిన ఆర్డర్లో 148 అంత ఉంది, దాంట్లో ఇంకా డెలివర్ చేయలేదు. 16-18 ఎంతో డెలివర్ చేశారు అంతే, మిగతా అంతా బ్యాక్లాగ్లో వెళ్ళిపోయింది. వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు వాళ్ళు. మీరు ఆలోచించండి, ఆ కల్చర్ ఎట్లా ఉందన్నమాట. ఓకే, కొత్త వాళ్ళు యంగ్స్టర్స్ మంచి శాలరీ ఇచ్చి కాదు, అక్కడ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ శాలరీ వాళ్ళు అట్లనే కల్చర్ కూడా అట్లా ఉంటుంది, పని కూడా అట్లా చేస్తారు. లంచ్ టైంకి కరెక్ట్ లంచ్కి వెళ్తారు, సాయంత్రం 5 గంగానే వెళ్ళిపోతారు ఇంటికి, లేకుంటే ఓవర్ టైం తీసుకుంటారు. ఇది పని. యూ కెనాట్ వర్క్ లైక్ దాట్. ఒక ఎయిర్క్రాఫ్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 3 hour షిఫ్ట్స్ 24/7 పని చేయాల్సి వస్తుంది మీకు. అది మన వాళ్ళు చేయలేరు. మీరు ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, బిహెచ్ఈఎల్ లాంటిది, దే ఆర్ వెరీ ఎఫిషియెంట్. ఇస్రో ఉంది మన దగ్గర, ఎంత ఎఫిషియెంట్ ఉన్నారు. దే ఆర్ ఆల్ టెక్నికలీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, కానీ ఎంత బాగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో, హెచ్ఏఎల్లో ఈ కల్చర్ తీసుకొచ్చింది ముందు నుంచే. వీళ్ళని కంప్లీట్గా ఒక అకౌంటబిలిటీ లేకుండా చేసేసారు వీళ్ళు. మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత మీరు డెలివర్ చేయకపోతే మిమ్మల్ని ఏం చేస్తారు, ఫైన్ వేస్తారు మీ మీద. ఏమైనా నువ్వు డెలివర్ చేయలేదని చెప్పి టైంకి. హెచ్ఏఎల్ మీద ఏం చేయలేము. ఏమైనా అంటే మేము పిఎస్యూలు మమ్మల్ని చూడండి గవర్నమెంట్ కొడుతున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు అంటారు. ఇది ప్రాబ్లం. సో వీ హ్యావ్ టు గో, దర్ నో అదర్ చాయిస్. జనరల్ బక్షి ఒకరే కాదు, చాలామంది సీనియర్ ఎయిర్ మార్షల్ రిటైర్డ్ వాళ్ళు, ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా ఇదే చెప్పారు. మనం ఈ లాస్ట్ ఒక 20 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోయాం మనం. వీఆర్ గాన్ బ్యాక్ 20 years బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాక్షన్ డ్యూరింగ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. ఆలోచించండి, ఆ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో మనకు అట్లీస్ట్ మినిమం 100 ఎయిర్క్రాఫ్ట్ రావాలండే. 100 ఎయిర్క్రాఫ్ట్లు ఒక్కటి కూడా కొనలేదు. ఓకే, ఒక్కడు కొనడం పోయి నెగోషియేటింగ్ కూడా మొదలు పెట్టలేదు. ఎందుకంటే ఏమన్నా అంటే ఏకే యాంటనీ అన్నారు, మా దగ్గర డబ్బులు లేవు.